హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలనో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మేల్ క్యాండిడేట్స్ ఎంత హైట్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎంత హైట్ ఉండాలి, అలాగే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకి మినహాయింపు ఏ స్థాయిలో ఉంటుంది అనే డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో క్లియర్గా పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి క్లియర్గా అందులో పేర్కొనడం అయితే జరిగిందనమాట. అయితే జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా నోటిఫికేషన్స్ అయితే విడుదల కాలేదండి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ మధ్యలో పెండింగ్లో ఉండడం కారణంగా నోటిఫికేషన్స్ అయితే విడుదలకు నోచుకోలేదు. ఇక ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అయితే కొలిక్కి వచ్చిందనమాట. కాబట్టి రానున్న రోజుల్లో వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. రానున్న రోజుల్లో వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు అయితే తెలపడం జరిగిందనమాట. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ను కూడా త్వరలోనే విడుదల చేస్తారండి. మే లేదా జూన్లో అయినా సరే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తారు. కాబట్టి కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ కొలతలు ఉంటేనే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ ఉద్యోగాలకి ప్రయత్నించేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి కొలతల్లో మీకు ఈ కొలతలు లేకోకుంటే కనుక ఈ ఉద్యోగాలను ఇంతటితో స్కిప్ చేసి వేరే ఉద్యోగాలకు ప్రయత్నించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు చూసుకున్నట్లయితే హైట్ ఎంత ఉండాలంటే కనుక మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చి 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. 167.6 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా, పురుష అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు అయితే కనుక 152.5 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మహిళా అభ్యర్థులు 152.5 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ హైట్, ఈ కొలతలు మీకు ఉంటే కనుక ఈ ఉద్యోగాలకి ఇప్పటి నుంచే సన్నద్ధం అవ్వండి. లేదంటే కనుక ఈ ఉద్యోగాలు లేకోకుండా మీరు వేరే ఉద్యోగాలకి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయన్నమాట. కాబట్టి ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి హైట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. ఈ హైట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకే సన్నద్ధం అవ్వండి. ఇక ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుందండి. ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే కనుక ఆ కొలతలు ఫస్ట్ ఏజెన్సీ ఏరియాలో ఏ జిల్లాలు వస్తాయంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, అలాగే వరంగల్ జిల్లాలండి. ఈ జిల్లాలు ఎత్తుకున్న ఏజెన్సీ ఏరియాలోకి వస్తాయి. ఈ జిల్లాలలో నివాసం ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి హైట్ విషయంలో కొంత మినహాయింపు అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. 160 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాల్లో నివాసం ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు. మహిళా అభ్యర్థులు అయితే కనుక 150 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాల్లో నివాసం ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ మహిళా అభ్యర్థులు 150 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఈ కొలతలు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే కానిస్టేబుల్ ఉద్యోగాలకి సన్నద్ధం అవ్వండి. లేదంటే ఈ కొలతలు మీకు లేదంటే కనుక
ఇంతటితో ఈ ఉద్యోగాలకి ప్రయత్నించడం మానుకొనేసి వేరే ఉద్యోగాలకి ప్రయత్నించండి. వేరే ఉద్యోగాలకి సన్నద్ధమవ్వండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.